హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య బొటిక్ అండ్ డిజైన్. ఈరోజు అయితే నేను కాలర్ నెక్ బ్లౌజు కటింగ్ చూపిస్తాను. కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ కావాల్సిన టూల్స్ తీసుకున్నాను. 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. 1/2 ఇంచ్ కింద మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత బ్లౌజ్ లెంత్ వచ్చేసరికి వీళ్ళది 15 ఇంచెస్ ఉంది. 15 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసమని 15.5 మార్క్ చేసుకుంటున్నాను. అక్కడికి ఒక స్ట్రైట్ లైన్ కొట్టుకొని తర్వాత వీళ్ళ షోల్డర్ వచ్చేసరికి 15.5 ఉంది. 15.5/2 చేసి మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే షోల్డర్ మార్క్ చేస్తామో దానికంటే 1/2 ఇంచ్ తగ్గించి ఆర్మ్ హోల్ డౌన్ మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ తీసుకొని స్ట్రైట్ లైన్ నుంచి మనకి మనం ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవడం కోసమని స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. తర్వాత వీళ్ళది చెస్ట్ వచ్చేసరికి 36 ఉంది అండ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అని మార్క్ చేసుకుంటున్నాను. మొత్తం బ్లౌజ్ వచ్చేసరికి నేను 40 పెట్టుకుంటున్నాను. 40లో తర్వాత 2 ఇంచెస్ ఖర్చుకు తీసేస్తాను. మనము ఆర్మ్ హోల్ కోసం అని నేను ఇది కాలర్ నెక్ బ్లౌజ్ కాబట్టి నేను ఓన్లీ 1 ఇంచ్ తీసుకున్నాను. 1 ఇంచ్ తీసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము సైడ్స్ జాయింట్ కోసం అలాగే ఖర్చు వదిలేసి బ్లౌజ్ ఎంత అయితే ఉందో అంత మార్క్ ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కాలర్ స్టిచ్ చేయడం కోసం కాలర్ మార్కింగ్ చేసుకుంటున్నాము. కాలర్కి ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. మనము నెక్ విడ్త్ ఎంత, ఇప్పుడు నేను షోల్డర్ దాంట్లో నుంచి ఒక షోల్డర్ లెంత్లో నుంచి 1/2 తీసుకున్నాను. దానికి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను. కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే సింపుల్గా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. కొంతమంది షోల్డర్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ డౌన్ ఎంత తీసుకోవాలి అని అడుగుతున్నారు. షోల్డర్ ఎంతైతే పెడతామో దానికంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించి ఆర్మ్ హోల్ డౌన్ తీసుకుంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నేను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవడం కోసం నేను ఫ్రంట్లో ఎలా స్టిచ్ చేస్తున్నానంటే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజే బట్ షేప్ బెల్ట్ యూజ్ చేసి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసమని బ్యాక్ పార్ట్ని యాజ్ ఇట్ ఈజ్ క్రాస్గా పెట్టేసి ఫస్ట్ షోల్డరు తర్వాత ఆర్మ్ హోలు మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే సైడ్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కింద వచ్చేసరికి నేను షేప్ బెల్ట్ కోసం 3 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకున్నాను. నెక్ వచ్చేసరికి 6 ఉంది. ఫ్రంట్ పార్ట్ నెక్ 6 ఉంది. దాన్ని కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత బుక్స్ పట్టి కాజా పట్టీల గురించి అని చెప్పి 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అందులో మనము వీళ్ళకి ఫ్రంట్ డాట్ కూడా కావాలంట, అందుకోసమని ప్రిన్సెస్ లైను అలాగే ఫ్రంట్ డాట్ కూడా కావాలంట. ఫ్రంట్ వచ్చేసరికి 13.5 పెట్టుకుంటున్నాను. మనకి కింద షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఈ డాట్స్ అన్నిటిని జాయిన్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకోవటం అయిపోతుంది. ఫ్రంట్ వీళ్ళు స్కాలప్ ఇవ్వమన్నారు. స్కాలప్ డ్రా చేసుకుంటున్నాను. స్కాలప్ అనేది ఇప్పుడు కట్ చేయను, జస్ట్ గుర్తుండడం కోసం స్కాలప్ డ్రా చేసుకున్నాను. తర్వాత బక్రమ్ క్లాత్ కట్ చేసుకొని బక్రమ్ మీద నుంచి స్టిచ్ చేయాల్సి ఉంటుంది.
ఇది వీడియో లెంతీ అవుతుంది కాబట్టి ఓన్లీ కటింగ్ పార్ట్ మాత్రమే నేను ఈ వీడియోలో పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ బక్రంని ఎలా కట్ చేసుకోవాలి, అలాగే మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలి, మెయిన్ క్లాత్ నుంచి ఎలా స్టిచ్ చేసుకోవాలి, మొత్తం ఫుల్ వీడియో అనేది మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇక్కడ ఆర్మ్ హోల్కి లోపల డౌన్ తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ కాబట్టి ముడతలు రాకుండా. తీసుకొని ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీ అండి కాలర్ నెక్ స్టిచ్ చేయడం. ఇప్పుడు హ్యాండ్స్ డ్రా కోసం క్లాత్ని 4 ఫోల్డింగ్స్ చేసి 4 ఫోల్డింగ్స్ ఎల్బో హ్యాండ్ అండి, ఎల్బో హ్యాండ్ అలాగే హ్యాండ్కి కూడా కింద స్కాలప్ ఇవ్వమన్నారు. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 9.5, నేను 10.5 పెట్టుకున్నాను. కింద స్కాలప్ డిజైన్కి పైన మనకి జాయింట్ కోసము డ్రా చేసుకొని కింద డౌన్ వచ్చేసరికి 3.5 పెట్టుకున్నాను. ఇది నేను యూజ్ చేసేది హ్యాండ్ కర్వ్ స్కేల్ అండి, అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికన్నా కావాలంటే ఆన్లైన్లో ఉంది, ఆర్డర్ చేసుకోండి. కింద ఖర్చు కోసం అని చెప్పి 1/2 ఇంచ్ డ్రా చేసుకుంటున్నాను. హ్యాండ్ కటింగ్ చేసేసిన తర్వాత షేప్ బెల్ట్ ఒకటి కటింగ్ చేసేస్తే కాలర్ నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాను. షేప్ బెల్ట్ ఫ్రంట్ వైపు ఏమో 3 ఇంచెస్ పెట్టుకున్నాను, కింద వైపు 2.5 పెట్టుకున్నాను. ఎందుకంటే కింద వైపు మనకి ఎప్పుడైనా తక్కువే ఉంటుంది కాబట్టి నేను ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసేస్తానండి. షేప్ నాకు స్కేల్స్ అవసరం ఉండదు. ఈజీగా ఫస్ట్ నుంచి డౌన్ చేసుకుంటూ ఆ మార్కింగ్కి మార్క్ చేసుకున్నామంటే షేప్ కర్వ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.